అందరికీ ఎవరు ఇప్పుడు వచ్చిన భజన బృందం వారికి అందరికీ చాలా బాగా చేశారు. ఇలాంటి కళ్యాణం నేను ఎప్పుడూ చూడలేదు. మా చేతుల మీదుగా చేయడం అనేది అది నిజంగా అద్భుతమని అనుకోవాలి. ఆ కళ్యాణం చేస్తుంటే నిజంగా నాకు చాలా పార్వత్యంతో చాలా చాలా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి నాకు చెప్పాలంటే. అసలు మామూలుగానే నాకు వెంకటేశ్వర స్వామిని చూస్తేనే ఒక విధమైన వైబ్రేషన్ వస్తున్నాడు. అలాంటిది నాకు మా ఇంట్లో చేసుకోవడం, మా అమ్మగారు చేశారు. నేను చెప్పాలంటే మా అమ్మగారి ఆమె అనుకోని చేయించడం, ఇది సంకల్పం ద్వారా చేయించడం. ఇది ఆమెకి ముందు నాన్నగారు నాగేశ్వరరావు గారు, అమ్మగారు విజయ, వాళ్ళిద్దరూ అనుకొని సంకల్పించి మమ్మల్ని ముందుకు నడిపించి చేయించారు. నాకు తెలియదు అసలు ఇలా ఉంటుందని, కానీ చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ అండి. మీరు చేసిన దానికి థ్యాంక్ యూ అనేది చాలా తక్కువ పదమేది, మంచిగానే చెప్పగలిగింది. అది థ్యాంక్ యూ. మీరు చెప్పిన అఖండ జ్యోతుల గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. అయ్యా, మీకు ఇంత ఆనందాన్ని అందించిన ఆ స్వామి వారండి మాకు సంకల్పాలు ఇచ్చి చేయిస్తూ ఉంది. ఆ స్వామి వారికి శతకోటి నమస్కారాలు చేసుకుందాం. జై జగన్నాథ, జై జగన్నాథ. భజన బృందం వాళ్ళు చేసింది ఒక అద్భుతం కాదు, మా అద్భుతం. అంత ఇదిగా చేస్తారని మేమైతే అనుకోవాలా. మా అల్లుడు వాళ్ళు పిలిస్తే మేమైతే వచ్చాం, మామూలుగా బట్టలు పెట్టాలని ఉద్దేశం. మీదే ఊరండి? మాది కరవది, ఒంగోలు దగ్గర. అక్కడ కూడా వచ్చామండి. కానీ మేము ఇది ఫస్ట్ టైం చేస్తాం. మేము కళ్యాణం అంటే మామూలు సాధారణంగా ఏదో అందరు చేసుకుంటారు కదా, ఆ విధంగా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూడలేనటువంటి తిరుపతిలో కూడా ఇక్కడ చూసాం. మేము ఆ స్వామివారే విచ్చేశారు, తిరుమల నుంచి స్వామివారు విచ్చేశారు. వచ్చినట్టే మా లెక్కలో అయితే చాలా అద్భుతంగా చేశారు. ఆనంద బాష్పాలు చూడండి, ఆ మాటలు కూడా రావటం లేదు. జై జగన్నాథ. అమ్మా, మనకి ఈ అవకాశం 193వ కళ్యాణం అవకాశం ఇచ్చిన ఈ పుణ్య దంపతులందరికీ కూడా స్వామివారి ఎల్లవేళలా కాపాడి రక్షించి వీళ్ళ గృహములో ఏ అనుగ్రహం ప్రసాదించాలో వారికి ఆ కోరికలు నెరవేర్చి స్వామి శుభాశీసులు అందజేయుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. అమ్మా, మేము సాయంత్రము వైజాగ్ వెళ్తున్నామండి. రేపు వైజాగ్లో 94వ కళ్యాణం, 894వ కళ్యాణము. దానికి కూడా మీ ఆశీర్వచనం అడుగుతున్నామయ్యా. మీరందరే మమ్మల్ని ముందుకు నడిపించాలి. వైజాగ్లో అరుణాచలేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి ప్రతిష్టలు, దాని సందర్భంగా 3 రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయండి. వాటి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానం చేశారు ఈ కళ్యాణం చేయమని. ఆ కళ్యాణం కూడా స్వామివారి త్రిమూర్తులు త్రిమాతల ఆశీస్సులతో దిగ్విజయంగా జరిగి మా అందరికీ సుఖ సంతోషాలని శాంతి సౌఖ్యాలని ప్రసాదించుగాక. సంతాన ప్రాప్తి ప్రసాదించిన వారికి, ఇప్పుడు కోరిక తీరిన వారికి వెంకటేశ్వర అనామృత కళ్యాణము ఆ దంపతుల చేత జరిపించుకొనుగాక.